యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏముంచాలి? ఆయన యందు విశ్వాసముంచి ఏదడిగితే అది ఇస్తానంటున్నాడు. నామకార్థంగా ఏదో ఆదివారం సన్నిధికి వెళితే మనకు లాభదాయకంగా నువ్వు ఎప్పుడైతే వస్తావో అది నీకు నాట్ యూజ్ఫుల్. హల్లెలూయా. నీకు ఉపయోగపడదు. వచ్చినా కానీ వ్యర్థమే. ఏదో ఈ 2 గంటలు కూర్చొని వెళ్ళిపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటాం. మూర్ఖత్వం. నువ్వు ఎప్పుడైతే నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవుని ఆరాధించాలి, నా దేవుని కనపరచాలి అని నువ్వు ఎప్పుడైతే సన్నిధిలో అడుగు పెడతావో నీ విశ్వాసం అక్కడ కనపరచబడుతుంది. హల్లెలూయా. ఆయన ఏం చూస్తానన్నాడు? నీ మనసును చూస్తానంటున్నాడు. మనిషిని కాదు చూసేది, నీ మనసును చూస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండునో పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. హల్లెలూయా. నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ నీకు తోడుగా ఆయన ఉంటానంటున్నాడు. ఈరోజు వర్తమానంలో దేవుని యొక్క సన్నిధిలో నడిచిన వారి గురించి మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఇంచుమించుగా 4-5 మాట్లాడబోతున్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకునేనో అంటే ఒక గులాబీ చెట్టు ఉంది. మొదట్లో ఏ పువ్వు పూసేదండి గులాబీ చెట్టు అంటే? రెడ్ కలరే పువ్వు. మ్యాక్సిమం పాతకాలానికి వెళ్ళిపోతే గులాబీ అనగానే రెడ్ కలర్ అనేవాడు. కానీ ఈరోజు గులాబీలో ఎన్ని రంగులు వచ్చినాయి? చాలా రంగులు వచ్చేసినాయి. హల్లెలూయా. ఆ రంగులను ఎలా వచ్చినాయే? వేరొక దానితో జత కలపబట్టి ఆ రంగులన్నీ పుట్టినాయి. హల్లెలూయా. అదే రీతిలో నువ్వు లోకంలో వరకటి తిరిగినప్పటికీ నువ్వు దేవునిలో అంటు కట్టబడిన తర్వాత నీ జీవితంలో ఏం చూడాలంటే ఆశీర్వాదములే చూడాలి తప్ప ఆశీర్వాదమైనటువంటి జీవితాన్ని మనం చూడకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క కనుచూపు అనుదినము మన మీద తోడే ఉండున్నట్లుగా, ఆయన చూస్తున్నట్లుగా మన ప్రవర్తన అయితేనేమి, మన విధి విధానాలు అయితేనేమి ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా మన జీవితం ముందుకు సాగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలా అంటు కట్టబడాలి. ఈ యొక్క వేరొక మొక్క 2 జత కలిపితే రెండిట్ల సారం